హెచ్ఎండిఏ హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి ఈ యొక్క త్రిపుల్ రైతులందరూ కూడా బాధితులందరూ కూడా రాతపూర్వకంగా అభ్యంతరం తెలపడానికి వేల మంది ఇక్కడికి హెచ్ఎండిఏ కమిషనర్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. దయచేసి ఈ యొక్క త్రిపుల్ రోడ్డుని గతంలో ఉత్తర భాగాన అలైన్మెంట్ని ఓకే చేసి ఈ యొక్క సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు సంగారెడ్డి కానీ తూఫాన్ కానీ గజ్వేల్ కానీ ప్రజ్ఞాపూర్ కానీ భువనగిరి కానీ చౌటుప్పల్ కానీ మున్సిపాలిటీ పరిధి నుంచి మధ్యలో నుండి పోవడం జరుగుతుంది. ఈ యొక్క త్రిపుల్ అనేది గ్రీన్ ఫీల్డ్ రోడ్డు హెచ్ఎండి పరిధి లోపల నుండి కాకుండా హెచ్ఎండి పరిధి నుండి బయటికి పోవాలనేసి రైతులందరి డిమాండు. గతంలో కూడా ఈ యొక్క త్రిపుల్ అలైన్మెంట్ ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్ల వరకు కూడా పోవాలనేసి నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 25 కిలోమీటర్లకు కుదించి ఈ యొక్క త్రిపుల్ అలైన్మెంట్ చేయడం జరిగింది. దయచేసి ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధిలో విలువైన భూములు కోల్పోతున్నాం కాబట్టి రైతులు మాది చౌటుప్పల్ మండలం యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మందోలగూడెం గ్రామ పంచాయతీ చిన్న కొండూరు రెవెన్యూ నా భూమి ఈ యొక్క త్రిపుల్ రోడ్డులో 5 ఎకరాలు కోల్పోవడం జరుగుతుంది. ఉన్నది 5 ఎకరాలు, ఆ 5 ఎకరాలు మొత్తం కోల్పోవడం జరుగుతుంది. మాది బహిరంగ మార్కెట్ ధర 2 కోట్ల రూపాయలు ఉన్నది. అక్కడ వీళ్ళు ఇచ్చేది ఎంత ఉందంటే 22 లక్షల రూపాయలు ఇచ్చాడు. కనీసం 10% కూడా ఇయ్యని ఈ యొక్క ప్రభుత్వం మా యొక్క భూములు తీసుకొని మీరు హైదరాబాద్ని డెవలప్ చేస్తాం, తెలంగాణ డెవలప్ చేస్తామంటే ఎవరు రైతులు కూడా ఒప్పుకోరు. ఇంకోటి ఏంటంటే గతంలో ఈ 2 సంవత్సరాల నుండి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి పోయి నితిన్ గడ్కరీకి 2 సార్లు మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ఎంపీ యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గత ఎలక్షన్లలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను కానీ ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిని 40 కిలోమీటర్ల వరకు కూడా మేము మారుస్తామనేసి ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు ముఖం చాటేయడం జరుగుతుంది. ఈ యొక్క త్రిపుల్ అలైన్మెంట్ ఎక్కడెక్కడ నుండి అయితే పోతుందో ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మా యొక్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు దీనికి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రభుత్వం పైన అధికార ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ యొక్క త్రిపుల్ అనేది హెచ్ఎండిఏ పరిధి దాటి అవతలకైనా అలైన్మెంట్ చేంజ్ చేయాలి. లేని ఎడల ఇక్కడికి వచ్చినటువంటి రైతులు అభ్యంతరాలు ఏవేవైతే చెప్పారో వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో ఆ యొక్క రైతులని ఒప్పించి మెప్పించి వాళ్ళు ఏది అడుగుతాయి అది 2 కోట్ల రూపాయల విలువ ఉన్నప్పుడు మూడింతలు అంటే 3 టైమ్స్ ఇవాళ నష్టపరిహారం అని ఉంది. కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మాది 7 లక్షలు ఉంటే 21 లక్ష ఇస్తా అంటాడు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి గత ప్రభుత్వము టెండర్ వేసినా కానీ భూములు అమ్ముకుంటే 100 కోట్ల రూపాయలు వేశారు. అక్కడ కూడా వచ్చి మా యొక్క భూములకి వేలం వేయండి, ఎవడైతే ఎంత కొంటాడో అదే రేటు మాకు ఇవ్వండి, తప్పకుండా ఈ యొక్క రేటు బహిరంగ మార్కెట్ ఇవ్వాలనేసి కోరుచు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ, న్యూఢిల్లీకి త్రిపుల్ రోడ్డు లేదు. మహారాష్ట్ర ముంబై అంత పెద్ద పట్టణానికి కూడా ఆ యొక్క త్రిపుల్ రోడ్ లేదు. కలకత్తాకు లేదు, విశాఖపట్నం లేదు, బెంగళూరు లేదు, ఎక్కడా లేని రోడ్డు ఈ హైదరాబాద్కు త్రిపుల్ రోడ్డు అవసరం ఏముంది? ఈ యొక్క త్రిపుల్ రోడ్డుకు అనుసంధానంగా ఆల్రెడీ 161 AA అనే రోడ్డు ఆల్రెడీ ప్యారలాల్గా ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో వీళ్ళు ఏదైతే మ్యాప్ తీసారో దానికి అనుసంధానంగా ఆల్రెడీ 100 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఆల్రెడీ దాన్ని మీరు వెడల్పు చేసుకుంటే సరిపోతుంది. మీరు వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఖరాబ్ చేసి ఇప్పటికే ఏరియల్ సర్వేలు కావచ్చు నోటీసులు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏంటి మరి ఏంటి తదుపరి కార్యాచరణ ఏం చేయబోతున్నారు? మేము భూములు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రాణాలు పైన మేము భూములు ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికైనా చెప్పాము, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము ఒకటే చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో హెచ్ఎండిఏ పరిధి లోపలి నుండి మీరు ఈ యొక్క అలైన్మెంట్కు పర్మిషన్ ఇవ్వద్దు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హెచ్ఎండిఏ కమిషనర్ అభ్యంతరాలు తెలపమని చెప్పాడు కాబట్టి మీకు చెప్తున్నాము. హెచ్ఎండిఏ పరిధి అని అంటే విలువైన భూములు అనే విషయం మీకు తెలుసు కాబట్టి తప్పకుండా దీన్ని హెచ్ఎండిఏ పరిధి దాటి అవతలకి గ్రీన్ఫీల్డ్ రోడ్ చేసుకోవాలని కోరుతున్నాము. అటు కూడా ఆ రైతులకు కూడా మార్కెట్ వాల్యూ బహిరంగ మార్కెట్ ఎంతైతే ఉంటుందో దానికి 3 ఏ రైతుకైనా ఇవ్వాల్సిందే, ఏ రోడ్డు అయినా ఇవ్వాల్సిందే. కాబట్టి మా యొక్క డిమాండ్
ప్రస్తుతం అలైన్మెంట్ను క్యాన్సిల్ చేయాలనేసి కోరుతున్నాం. ఈ రోడ్డే మాకొద్దు. లేని ఎడల రైతులను ఒప్పించి ఉన్న బహిరంగ మార్కెట్కు 2 కోట్లు ఉంటే మీరు 6 కోట్లు ఇచ్చి తీసుకోవాలనేసి కోరుతున్నాం.